భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఉర్రూతలూగిస్తోంది. అభిమానులకు కావాల్సినంత కిక్కిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 3 టెస్టులు క్రికెట్ వినోదాన్ని అందించాయి. అసలైన టెస్ట్ మజా ఏంటో చూపించాయి. ఇప్పుడు భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ జరగబోతోంది. ఈ మ్యాచ్ 2 జట్లకు కీలకమే. మాంచెస్టర్లో గెలిస్తే ఇంగ్లాండ్ ఖాతాలోకి సిరీస్ చేరుతుంది. భారత్ గెలిస్తే సిరీస్ లెవెల్ అవుతుంది. అప్పుడు ఆఖరి టెస్ట్ డిసైడర్ గా మారుతుంది. అయితే మాంచెస్టర్లో కొందరు ప్లేయర్లు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. కొన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. మాంచెస్టర్లో జో రూట్ కు మంచి రికార్డులున్నాయి. ఈ వేదికలో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో 978 రన్స్ చేశాడు. మరో 22 పరుగులు సాధిస్తే మాంచెస్టర్లో రూట్ 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డులోకి ఎక్కుతాడు. రూట్ ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. టెస్ట్ కెరియర్ లో ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇప్పటి వరకు 37 సెంచరీలు చేశాడు. ఇందులో ఒక్క భారత జట్టుపైనే 11 శతకాలు బాదాడు. భారత్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా 11 సెంచరీలు చేశాడు. మాంచెస్టర్ లో మరో సెంచరీ కొడితే టెస్టుల్లో భారత్ పై అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రూట్ రికార్డుల్లోకి ఎక్కుతాడు. మాంచెస్టర్ లో కేఎల్ రాహుల్ కూడా ఓ రికార్డును కొల్లగొట్టే అవకాశం ఉంది. ప్రస్తుత సిరీస్ లో కేఎల్ నిలకడగా రాణిస్తున్నాడు. ఓపెనర్ గా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే సిరీస్ లో 2 శతకాలు సాధించాడు. మరో 11 పరుగులు కొడితే ఇంగ్లాండ్ పై ఓపెనర్ 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఓపెనర్ గా సునీల్ గవాస్కర్ సరసన చేరతాడు. భారత్ ఇంగ్లాండ్ సిరీస్ లో రిషబ్ పంత్ కూడా దూకుడు మీదే ఉన్నాడు. తొలి టెస్ట్ లోనే యువ వికెట్ కీపర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత కూడా తన మార్క్ చూపించాడు. ఇప్పుడు 61 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇంకో 101 పరుగులు సాధిస్తే ఒక సిరీస్ లో ఎక్కువ రన్స్ సాధించిన భారత వికెట్ కీపర్ గా నిలుస్తాడు. సిరీస్ లో ఇప్పటి వరకు రిషబ్ 425 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఆడిన 2 మ్యాచుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా రాణించాడు. 2 ఇన్నింగ్స్ లో 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్ లో ఇప్పటి వరకు 4 సార్లు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్ల చొప్పున సాధించాడు. మరోసారి 5 వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. గతంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ కూడా ఇంగ్లాండ్ లో 5 సార్లు 5 వికెట్లు తీశాడు. భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ పైన అందరి ఫోకస్ పడబోతోంది. తొలి 2 మ్యాచుల్లో సెంచరీల మోత మోగించిన గిల్ 3వ మ్యాచ్ లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఈసారి శుభ్మన్ రెచ్చిపోతే భారత్ కు తిరుగుండదనే అంచనాలున్నాయి. మరి గిల్ పరుగుల మోత మోగిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.